నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 19వ అధ్యాయము పరీక్షిత్ ప్రాయప్వేశము సుఖమహర్షి ఆగమనము 25వ శ్లోకము. తత్రాగమద్భగవాన్ వ్యాసపుత్రో యదృచ్ఛయాగామటమానోనపేక్షః అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృతశ్చ బాలైరవధూతవేష. అదే సమయమున వ్యాసమహర్షి కుమారుడైన శ్రీశుకయోగి భూతలమున స్వేచ్ఛగా విహరించుచు పరీక్షిత్తు కడకు విచ్చేసెను. అతనికి వర్ణాశ్రమాది బాహ్య చిహ్నములు ఏమియును లేకుండెను. అతడు ఆత్మానుభూతి అందే సంతుష్టుడై ఉండెను. అవధూత వేషము కలిగి దిగంబరముగా ఉన్న ఆయనను పరిహసించుచు అజ్ఞానుల చుట్టూను మూగుచుండిరి. 26వ శ్లోకము. త్వం ద్యష్టవర్షం సుకుమారపాదాకరోరుబాహ్వం సకపోలగాత్రం చార్వాయతాక్షో నసతుల్యకర్ణా శుభ్రాననం కంబుసుజాతకంఠం. 27వ శ్లోకం. నిగూఢజతృం పృథుతుంగవక్షసం ఆవర్తనాభిం వలివూల్గుదరం చ దిగంబరం వక్త్రవికీర్ణకేశం ప్రలంబబాహుం సమరోత్తమాభాం. ఆ యోగి 16 సంవత్సరముల ప్రాయములో ఉండెను. ఆయన యొక్క పాదములు, చేతులు, ఊరువులు, బాహువులు, భుజములు, చెక్కిళ్ళు, ఇతర అవయవములు మిగుల సుకుమారములై ఉండెను. ఆయన కన్నులు విశాలములై మనోహరముగా ఉండెను. అతడు ఉత్తమమైన నాసికను, సుకుమారములైన చెవులను కలిగి ఉండెను. ఆయన ముఖము అందమైన కనుబొమలతో ఒప్పుచుండెను. కంఠము శంఖం వలె చూడముచ్చట గొలుపుచుండెను. ఆయన భుజస్కందములు పరిపుష్టముగా ఉండెను. వక్షస్థలం విశాలమై ఉన్నతముగా ఉండెను. లోతైన నాభితో త్రివళులు 3 ముడతలతో కూడిన సుందరమగు ఉదరముతో విలసిల్లుచుండెను. ముఖంపై చెల్లా చెదరుగా పడుచున్న జుట్టు కదలాడుచుండెను. అతడు ఆజానుబాహువు. దిగంబరుడై ఉన్న ఆయన దేవతల వలె దివ్య తేజస్సుతో వెలుగొందుచుండెను. ధన్యవాదములు.